నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ రాజకీయాల్లో మరో కీలక పరిణామం. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లక ఈ సందర్భంగా ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కీలక భేటీ నిర్వహించారు. రష్యాపై పోరాటంలో బలంగా నిలబడేందుకు జెలెన్స్కీ అమెరికా నుంచి ఆశించిన అతి ముఖ్యమైన ఆయుధం లాంగ్ రేంజ్ టమాహాక్ మిసైల్స్. అయితే ఈ ఆయుధాల విషయంలో జెలెన్స్కీకి నిరాశే ఎదురైంది. ఈ సమావేశం ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్ లో మాట్లాడిన మరుసటి రోజు జరగడం గమనార్హం. ఉక్రెయిన్ లో యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ పుతిన్లు బుడాపెస్ట్ లో శాంతి చర్చలకు సిద్ధమవుతున్న వేళ జెలెన్స్కీ ఎందుకు అంత ఒత్తిడి చేస్తున్నారు? ఉక్రెయిన్ లో రష్యా దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులతో దేశవ్యాప్తంగా బ్లాక్అవుట్లు సంభవిస్తున్న తరుణంలో జెలెన్స్కీ అమెరికా పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. జెలెన్స్కీ అమెరికా నుంచి బలంగా ఆశించింది రష్యా సైనిక స్థావరాల లోతులోకి వెళ్లి దాడి చేయగల శక్తివంతమైన టమాహాక్ మిసైల్స్. అయితే జెలెన్స్కీ ఆశించిన విధంగా ట్రంప్ నుంచి సానుకూల స్పందన రాలేదు. టమాహాక్ మిసైల్స్ అందించే అవకాశాన్ని ట్రంప్ చల్లబర్చినప్పటికీ జెలెన్స్కీ మాత్రం నిరాశపడలేదు. ట్రంప్ తమ అభ్యర్థనను మొత్తంగా తిరస్కరించకపోవడం శుభ పరిణామమే అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. పుతిన్ ఈ టమాహాక్ మిసైల్స్ కు భయపడుతున్నారని, అవి ఉక్రెయిన్ కు అందితే ఈ యుద్ధం ప్రమాదకర దిశకు వెళ్తూ ఉందని ఆయన నమ్ముతున్నారని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. ఇక ట్రంప్ పుతిన్ల మధ్య ప్రకటించిన బుడాపెస్ట్ శాంతి చర్చల అంశంపై జెలెన్స్కీ మరోసారి గలమెత్తారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పై మరింత గట్టి వైఖరి అవలంబించాలని ట్రంప్ ను కోరిన జెలెన్స్కీ పుతిన్ ను హమాస్ తో పోల్చారు. రష్యా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సైన్యాన్ని కలిగి ఉంది కాబట్టి పుతిన్ పై ట్రంప్ మరింత ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. అయితే బుడాపెస్ట్ సమావేశానికి తాను హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నారని జెలెన్స్కీ స్పష్టం చేశారు. మేము నిజంగా శాశ్వత శాంతిని కోరుకుంటే ఈ విషాదానికి రెండు పక్షాలు భాగస్వాములు కావాలి. మా భాగస్వామ్యం లేకుండా ఏ ఒప్పందం కుదరదు అని ఆయన స్పష్టమైన సందేశం పంపారు. ఆయుధాలు దక్కకపోయినా జెలెన్స్కీ తన రాజకీయ ఎజెండాను బలంగా వినిపించగలిగారు.